నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మోదీ పుతిన్ మాస్టర్ ప్లాన్. పాకిస్తాన్ ఆఫ్ఘన్ మీదుగా భారత్కు డెఫినిట్ రైలు మార్గం, బోస్పరస్ హర్ముజ్ కట్, హిందూ మహాసముద్రంపై రష్యా జెండా, గ్లోబల్ గేమ్ రేంజ్లో ప్రాజెక్ట్ రష్యా టు ఇండియా డెడ్లీ రైల్వే లైన్. ఇక పుతిన్ మైండ్ గేమ్తో అల్లాడిపోతున్న అగ్రరాజ్యాలు. ప్రపంచ పటంలో ఎవరు ఊహించిన ఒక సంచలనానికి తెరలేచింది. అగ్రరాజ్యాల ఆంక్షల ఉక్కుపాతాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సరికొత్త రవాణా వ్యూహానికి ప్రారంభం పోస్తున్నాడు. రష్యా మంచు కొండల నుంచి బయలుదేరి మధ్య ఆసియా దాటుకుని రక్తం చిందించే సరిహద్దులను దాటుకుంటూ నేరుగా భారతదేశపు గుండె చప్పుడును తాకేలా ఒక భారీ రైల్వే నెట్వర్క్ రూపుదిద్దుకుంటుంది. అవును, రష్యా నుండి భారత్కు నేరుగా రైలు మార్గం. పశ్చిమ దేశాల నౌకాదళాలు ఆధిపత్యం చెలాయించే సముద్ర సందులకు శాశ్వతంగా చిక్కుపడుతూ హిందూ మహాసముద్రంలోకి అడుగు పెట్టేందుకు మాస్కో వేసిన వ్యూహాత్మక పాచికేది. అసలు ఈ డ్రీమ్ ప్రాజెక్టు వెనుక ఉన్న భౌగోళిక వ్యూహాలేంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి వివాదాస్పద ప్రాంతాల మీదుగా ఈ కారిడార్ ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచ వాణిజ్య వ్యాపారాన్ని తలకిందులు చేయబోతున్న ఆ కారిడార్ గురించి సంచలన వివరాలు ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మాస్కోలోని క్లైమాక్స్ కాన్ఫరెన్స్ హాల్. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రష్యా ఉప ప్రధాని మరాత్ వేదికపైకి వచ్చారు. ప్రసిద్ధి వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో ఆయన నోటి నుండి వచ్చిన ఆ మాట ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా వర్గాల్లో భూకంపాలే రేపినాయి. మధ్య ఆసియా, దక్షిణాసియాలను కలుపుతూ హిందూ మహాసముద్రంలోకి రష్యా నేరుగా ప్రవేశించేలా రష్యా నుండి భారతదేశానికి అంతర్జాతీయ భూమార్గ రైల్వే కారిడార్ను పరిశీలిస్తున్నామని ఆయన చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 25% ధృవీకృత సహజ వాయువుకు అంటే ఎల్ఎన్జి రవాణాలో 20% కేవలం హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతుంది. అలాగే నల్ల సముద్రం నుంచి కూడా మధ్యధర రవాణాకు బోస్పరస్ జలసంధి అత్యంత కీలకం. కానీ యుద్ధ సమయాల్లో లేదా అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఈ చిన్న సముద్ర మార్గాలను దిగ్బంధించే రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికి రష్యా వేసిన మాస్టర్ ప్లానే ఈ భూమార్గం. రష్యా నుంచి బయలుదేరే సరుకు రవాణా రైలు తుర్క్ మెనిస్తాన్ ఇసుక దిబ్బలను దాటుకుంటూ ఇరాన్ పర్వతాల గుండా వెళ్తుంది. అక్కడ నుంచి తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను తాకుతూ పాకిస్తాన్ మీదుగా భారతదేశ సరిహద్దులను చేరుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. మరి ఈ కారిడార్ ద్వారా రష్యాకు సముద్రాల అవసరం లేకుండానే నేరుగా హిందూ మహాసముద్రంతో పాటు దక్షిణాసియా మార్కెట్లోకి యాక్సెస్ లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కంటే కూడా వేగంగా చాలా తక్కువ ఖర్చుతో సరుకులు రవాణా అయ్యేలా ఈ నెట్వర్క్ రూపుదిద్దుకుంటుంది. యూరోప్ దేశాలు తమ తలుపులు మూసేస్తే ఏంటి? మరి ఆసియా ఖండపు అగ్రగామి దేశాలైన భారత్తో వ్యాపారాన్ని పటిష్టం చేసుకుంటే చాలు. ప్రపంచంలో ఏ ఆంక్షలు తమను ఏమీ చేయలేవని మాస్కో బలంగా నమ్ముతుంది. వినడానికి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్లా అనిపిస్తున్నప్పటికీ దీని వెనుక ఉన్న సవాళ్లు, భౌగోళిక రాజకీయ చిక్కుముడులు ఏ స్థాయివో ఊహించడం కూడా కష్టమే. ఓవైపు యుక్రెయిన్తో యుద్ధం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అస్థిరత, ఇంకోవైపు పాకిస్తాన్ అనుసరించే భారత వ్యతిరేక ధోరణి. ఈ పరిస్థితుల్లో ఈ రైలు మార్గం పట్టాలెక్కడం అంటే నిప్పులతో చెలగాట పాడటమే. మరి ఈ భారీ ప్రాజెక్టు ముందున్న అతిపెద్ద గండాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సుదీర్ఘ రైల్వే మార్గంలో మొదటి గండం రక్షణ మరియు సరిహద్దు భద్రత. తీవ్రవాద స్థావరాలతో అశాంతిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో కోట్లాది డాలర్ల విలువైన రైల్వే ట్రాక్లకు ప్రయాణించే సరుకు రవాణా రైళ్లను కాపాడుకోవడం అత్యంత క్లిష్టమైన అంశం. రెండవ అతిపెద్ద ఆటంకం భారత్ పాకిస్తాన్ సైనికుల ఉద్రిక్తత. పాకిస్తాన్ భూభాగం గుండా ప్రయాణించే రైలు మార్గానికి భారత్ అంగీకరిస్తుందా లేదా? మరి ఆఫ్ఘన్ నుండి ఇరాన్లోని చాబార్ పోర్టుకు అనుసంధానించి అక్కడ నుండి సముద్ర మార్గం ద్వారా భారత్లోని గుజరాత్కు సరుకులు చేరవేసే ప్రత్యామ్నాయ రూట్ను ఎంచుకుంటుందా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. పైగా ఈ దేశాలన్నింటి మధ్య రైల్వే గేజ్ వ్యత్యాసాలు ఉంటాయి. రష్యాలో వాడే బ్రాడ్ గేజ్ మిగతా దేశాల ట్రాక్ వ్యవస్థలను వేరువేరుగా ఉండడంతో సరిహద్దుల వద్ద సరుకులను ఒక రైలు నుంచి మరో రైలుకు మార్చడం వల్ల సమయం, వ్యయం పెరుగుతాయి. అయితే ప్రతిబంధకాలు ఎన్ని ఉన్నా ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చితే జరిగే లాభాలు అంతర్జాతీయ సమీకరణాలనే మార్చేస్తున్నాయి. భారత్, రష్యా నుంచి వచ్చే చమురు
మిలిటరీ సామగ్రి, ఎరువుల దిగుమతి వ్యయం భారీగా తగ్గుతుంది. అంతేకాదు భారతదేశ ఉత్పత్తులు కేవలం కొద్ది రోజుల్లోనే రష్యా మరియు మధ్య ఆసియా దేశాల మార్కెట్లోకి దూసుకు వెళ్తాయి. ఇక సుయోజ్ కాలువ లేదా సముద్ర మార్గాలపై ఆధారపడే సమయం సగానికి పైగా తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో కంటిన్యూస్ ప్యాసింజర్లు సర్వీసులు కూడా ప్రారంభమైతే టూరిజం రంగానికి కొత్త ఊపిరి వస్తుంది. మరి భారతీయ వ్యాపారులకు, పర్యాటకులకు రష్యా సెంట్రల్ ఆసియా చేతికి అందేంత దగ్గర అవుతుంది. అందుకే రష్యా ఈ ప్రణాళికను కేవలం ఒక రవాణా మార్గంగా మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యానికి చెక్ పెట్టే విదేశాంగ ఆయుధంగా మలుస్తుంది. మొత్తానికి ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. బాస్పరస్, హార్మోజ్ వంటి ప్రమాదకరమైన జలసంధులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ భూమార్గాల ద్వారా భారత్తో అనుసంధానం కావడం రష్యాకు దౌత్యపరంగా జీవన మరణ సమస్య. మరి ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన కేవలం ప్రాథమిక చర్చల దశలోనే ఉందని రష్యా ఉప ప్రధాని స్పష్టం చేశారు. రైల్వే లైన్ నిర్మాణం, ప్రయాణ సమయం, టిక్కెట్ ధరలు, అంతర్జాతీయ ఒప్పందాల ఖరారు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఏది ఏమైనా రష్యా, భారత్ మధ్య ఈ భూమార్గ కళ నెరవేరితే ఆసియా ఖండపు భౌగోళిక వ్యూహాత్మక చిత్రపటమే మారిపోతుంది. మరి రష్యా రైలు భారత్ గడ్డపైకి అడుగుపెట్టిన ఆ చారిత్రాత్మక ఘట్టం ఎప్పుడు ఆవిష్కృతమవుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.